హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. జ్వాలా ద్వీపం ధారావాహిక 3వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో చిత్రసేనుణ్ణి విచిత్ర భవనం నుంచి వచ్చిన మంత్రి సేనానాయకుడు భవనంలోనికి తీసుకుపోయారు. ఆ భవనంలో రాజోచితమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మర్నాడు చిత్రసేనుడి తండ్రి తారకేశ్వర మహారాజు వచ్చి కొడుకును చూసి ఎంతో సంతోషించి అవసరం అనుకుంటే తన నుంచి ఎలాంటి సహాయమైనా పొందవచ్చునని అతడితో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైందో ఇవాళటి కథలో చూద్దాం. మర్నాటి ఉదయం చిత్రసేనుడు తండ్రిని సాగనంపి మంత్రులతో కలిసి తిరిగి తన భవనం చేరేసరికి అక్కడ గుంపుగా ఉన్న చాలా మంది పౌరులు కనిపించారు. వాళ్ళు గొంతులెత్తి, మహారాజా, మమ్మల్ని కాపాడాలి! ఈ అడవిలో ఉన్న ఉగ్రాక్షుడు, వాడి సేవకులు లోగడ మా పశువుల్ని మాత్రమే ఎత్తుకుపోయేవారు. ఈ మధ్య మనుషుల్ని కూడా ఎత్తుకుపోవడం ప్రారంభించారు అంటూ ఏడవసాగారు. ఉగ్రాక్షుడి పేరు వింటూనే చిత్రసేనుడు నిలవెల్లా కంపించిపోయాడు. కాని అంతలోనే అతడికి ఎక్కడ లేని పౌరుషం వచ్చింది. ఇప్పుడు తను నిస్సహాయుడు కాదు, రాజ్యం, పరివారం, సైన్యం గల రాజు. తన రాజ్యంలోనే ఉంటూ ప్రజలను నానా హింసల పాలు చేసేవాడిని ఎవడినైనా సరే హతమార్చవలసిన బాధ్యత తన మీద ఉంది. అలాంటివాడు ఉగ్రాక్షుడైనా తను మిన్నకుండే వీలు లేదు అనుకున్నాడు. మీ పశువుల్ని మనుషుల్ని ఎత్తుకుపోతున్నది ఉగ్రాక్షుడే అని మీకెలా తెలుసు అని అడిగాడు చిత్రసేనుడు. ఈ ప్రశ్న వింటూనే అక్కడ గుమిగూడిన పౌరుల్లో సంచలనం బయలుదేరింది. కొంతసేపటికి 4 పౌరనాయకులు ముందుకొచ్చి, మహారాజా, ఉగ్రాక్షుడు గాని అతడి సేవకులు గాని పశువుల్ని ఎత్తుకుపోతూ ఉండగా చూసిన వారు చాలామంది ఉన్నారు. కానీ మనుషుల్ని అపహరించడం కళ్ళారా చూసిన వాళ్ళు మాత్రం లేరు. నరమాంస భక్షకులైన రాక్షసులకు తప్ప ఇతరులకు మానవ మాతృల్ని అపహరించవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది అన్నారు. పౌరనాయకులిచ్చిన ఈ జవాబు చిత్రసేనుడికి కొంత ఆశ్చర్యం కలిగించింది. పశువుల్ని ఎత్తుకుపోయే రాక్షసులు ఉగ్రాక్షుడి సేవకులే అయినా మనుషుల్ని మాయం చేసేవాళ్లు మాత్రం వారై ఉండరనుకున్నాడు. సరే, మీరు నిశ్చింతగా మీ గూడాలకు వెళ్ళండి. 1-2 రోజుల్లో ఆ ఉగ్రాక్షుణ్ణి, అతడి అనుచరుల్ని అదుపులో పెట్టే పని నేను చూస్తాను అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడిలా అనగానే మంత్రి అతన్ని సమీపించి రహస్యంగా, మహారాజా, ఉగ్రాక్షుని గురించి దూతల ద్వారా విని ఉన్నాను. వాడు మహాభయంకరుడు అన్నాడు. చిత్రసేనుడు అక్కడి నుంచి భవనంలోకి వెళ్లేందుకు మెట్లెక్కుతూ, వాడు భయంకరుడే కావచ్చు, అలా అని ఆ రాక్షసుడు మన ప్రజల ధన ప్రాణాలకు నష్టం కలిగిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? సేనానాయకుడు ఎక్కడా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే వెనకగా వస్తున్న సేనానాయకుడు, మహారాజా అంటూ ముందుకొచ్చాడు. మన సైనికులు ఎక్కడా? వాళ్ళు సుశిక్షితులు, ధైర్య సాహసాలు కలవాళ్లే కదా అన్నాడు చిత్రసేనుడు. సేనానాయకుడు కొంచెం ఆశ్చర్యం కనబరుస్తూ, వాళ్ళ శిక్షణ, ధైర్య సాహసాల మాట మహారాజా, కావాలంటే వాళ్ళు కొండల్ని పిండి కొట్టగలరు అన్నాడు. ఓ, ఆ కొండల్ని పిండి కొట్టడం బలం ఉన్న ఏ కూలివాడైనా చేయగలడు. నేనడిగేది అది కాదు. అవసరమైతే ఉగ్రాక్షుడికి ఎదురు నిలిచి పోరాడే గుండె నిబ్బరం మన సైనికులకుందా, అది నేను తెలుసుకోదలిచాను అన్నాడు చిత్రసేనుడు. సేనానాయకుడు నిలువెల్లా కంపించిపోయాడు. తరువాత తడబడే గొంతుతో, మహారాజా, ఆ రాక్షసుడు అంటూ అతను ఏదో చెప్పబోయేంతలో అతడి తత్తరపాటు గ్రహించిన చిత్రసేనుడు నవ్వి, సేనాని, నువ్వే ఆ రాక్షసుడి పేరు విని ఇంతగా వణికిపోతూ ఉంటే ఇక సైనికుల మాట చెప్పనవసరం లేదు. ఇంతకు వారు నివసించే గుడారాలెక్కడా అని అడిగాడు. సేనానాయకుడు ముందుండి పడమటి వైపునున్న బురుజు మీదికి దారితీశాడు. చిత్రసేనుడు అక్కడికి చేరగానే సేనానాయకుడు బాణం వేటు దూరంలో ఉన్న చిన్న కొండలు పొదలకేసి చేయి చూపుతూ, మహారాజా, మన సైనికులు గుడారాలు నిర్మించేందుకు ఆ కొండ ప్రాంతాన్ని చదును చేస్తున్నారు అన్నాడు. చిత్రసేనుడి దృష్టికి కొన్ని వేల మంది సైనికులు కనిపించారు. వాళ్లలో ప్రతి ఒక్కడు పలుగు పారా పుచ్చుకుని ఎగుడు దిగుడుగా ఉన్న కొండ ప్రాంతాన్ని తవ్వి పూడ్చి దాన్ని సమతలంగా చేసేందుకు ఎంతో కష్టించి పనిచేస్తున్నారు. వాళ్ళని చూస్తూనే చిత్రసేనుడు తను అర్ధబలమే కాక చాలా అంగబలం కూడా ఉన్న రాజునని తెలుసుకుని గర్వపడ్డాడు. అతడు మనసులో తనకు ఇంత మేలు చేసిన సిద్ధుణ్ణి తలుచుకుని చెప్పలేనంత కృతజ్ఞతాభావంతో తల వంచాడు.
మహారాజా, ఆ రాక్షసి మూక మీద మన సైన్యాన్ని ఉపయోగించే ముందు మనం ముందు వెనుకలు బాగా ఆలోచించవలసి ఉంటుంది అన్నాడు మంత్రి. మన సైన్యాన్ని ఆ రాక్షసగణం మీద యుద్ధానికి పంపాలని నాకు లేదు. నేనే స్వయంగా ఆ ఉగ్రాక్షుడితో మాట్లాడి చూస్తాను అంటూ చిత్రసేనుడు సేనానాయకుడి కేసి తిరిగి, అతడుండే చోటు నీకు తెలుసా అని ప్రశ్నించాడు. మన చారుల ద్వారా వాడుండే కోట ప్రాంతం తెలుసుకున్నాను మహారాజా. కానీ తమరు ఒంటరిగా వాడితో అంటూ నీళ్లు నమిలాడు సేనాని. నేను ఒంటరిగా అతడి కోటకు వెళ్ళబోవడం లేదు. అక్కడికి దారి చూపేందుకు నా వెంట కొద్దిమంది సైనికులుంటారు. రాతలిస్తే నువ్వూ రావచ్చు అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, ఎంత మాట! మీకోసం నేనే కాక ప్రతి ఒక్క సైనికుడు ప్రాణాలైనా ఒడ్డడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు సేనానాయకుడు. ఆ తర్వాత కొంతసేపటికి చిత్రసేనుడు కొద్దిమంది సైనికులను సేనానాయకుడిని వెంటబెట్టుకుని ఉగ్రాక్షుడి నివాస స్థానానికి బయలుదేరాడు. ఆ రాక్షసుడుంటున్న చోటు ఎరిగిన చారులు కొందరు ముందు దారి చూపుతూ నడిచారు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళకు అందరూ అడవిలో చాలా దూరం నడిచి ఉగ్రాక్షుడుండే కొండ సమీపించారు. కొండ దిగువనున్న అడవిలో ఉగ్రాక్షుడి సేవకులైన కొందరు రాక్షసులు చిత్రసేనుణ్ణి అతడి వెంట ఉన్న పరివారాన్ని చూసి పట్టరాని ఆనందంతో పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుతూ, ఆహాహాహాహా, ఈ నరమానవులు ఎంత బుద్ధిమంతులు! మనకు మన యజమానికి ఆహారం అయ్యేందుకు పని కట్టుకొని ఇంత దూరం నడిచి వచ్చారు అన్నారు. మీ నాయకుడికి నేను వస్తున్నట్టు చెప్పండి. నా పేరు చిత్రసేనుడు అని చిత్రసేనుడు ఆ రాక్షసులకు చెప్పాడు. ఆ మాటలు వింటూనే రాక్షసులు మరింత బిగ్గరగా నవ్వారు. నరమాంసమంతా ఒకే రకం రుచి, నీ మాంసం ఎక్కువేమిటి? నీ దుస్తులు అవి చూస్తుంటే చాలా విలువైనవిలా కనపడుతున్నాయి. నువ్వు కొంపదీసి రాజువా ఏమి అని అడిగారు వాళ్ళు. అవును, నేను రాజునే, చిత్రసేన మహారాజును. ఇంకా అధిక ప్రసంగం చేస్తే తాట ఒలుస్తాను. ఇక్కడికి 4-5 ఆమడల దూరంలో ఉన్న అడవి మధ్య ఉన్న మహాభవనం సంగతి మీకు తెలుసా అన్నాడు చిత్రసేనుడు కోపంగా. ఆ భవనం పేరు వింటూనే రాక్షసులు తత్తరబిత్తరపడుతూ, ప్రభో, మన్నించండి, మా నాయకులు మిమ్మల్ని గురించి చెప్పాడు. మాకు ముందు ముందు కాబోయే మహానాయకుణ్ణి మీరే పంపుతారట కదా. రండి రండి, దయచేయండి, మా నాయకుడు కోటలోనే ఉన్నాడు అంటూ చిత్రసేనుడికి అతడి పరివారానికి అడుగులకు మడుగులొత్తుతూ ఉగ్రాక్షుడి కోటకేసి దారితీశారు. ఉగ్రాక్షుడు నివసించే కోట చాలా విచిత్రమైనది. అతడు అడవి మధ్య ఉన్న ఒక చిన్న కొండను తొలిచి అందులోనే గదులు, ద్వారాలు, బురుజులు అన్నీ ఏర్పాటు చేయించుకున్నాడు. కోట చుట్టూ ఉన్న ఎత్తైన గోడ, దానిమీద 4 దిక్కులా ఉన్న పెద్ద బురుజులు, దాని ముఖద్వారం అంతా ఒకే రాతితో మలచబడింది. యుద్ధం చేసి రాక్షసుడి కోటను పట్టదలిచిన మానవమాత్రుడెవరైనా ఉంటే అది సాధ్యమయ్యే పని కాదు. మరో రాక్షసుడైనా సరే దాన్ని ఆక్రమించుకోవడం దుస్సాధ్యం. చిత్రసేనుడు ఈ వింత కోటను ఆశ్చర్యంగా చూస్తూ ముఖద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే ఉగ్రాక్షుడి వికటాట్టహాసం వినబడింది. అతడు తన గృహం ముందున్న ఒక ఎత్తైన రాతి ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. ఓహో చిత్రసేన, ఏడి నువ్వు వాగ్దానం చేసిన నీ జ్యేష్ఠపుత్రుడెక్కడా అంటూ ఉగ్రాక్షుడు అందర్నీ కలియజూశాడు. ఉగ్రాక్ష, నీకేమైనా మతి చాంచల్యం కలిగిందా? నిన్న కాక మొన్ననే కదా నేను నీకు వాగ్దానం చేసింది. అప్పుడే 18 ఏళ్లు గడిచినయాన్ని ఎలా అనుకుంటున్నావు అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడి మాటలకు ఉగ్రాక్షుడు మరింత బిగ్గరగా నవ్వాడు. రాక్షసుడు మతిలో ఉన్నప్పుడే మానవజాతికి మహాభయంకరుడు. అలాంటప్పుడు మతి చెడి పిచ్చే ఎత్తడం జరిగితే మానవజాతే నశించిపోతుంది అన్నాడు ఉగ్రాక్షుడు. మానవజాతి సంగతేమో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా నా రాజ్యంలోని మానవులు మాత్రం నశించిపోతున్నారు అన్నాడు చిత్రసేనుడు. నీ రాజ్యమా అంటూ ఉగ్రాక్షుడు ఆశ్చర్యపడి అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, అవును, ఈ ఉగ్రాక్షుడి అడవి అంతా నీ రాజ్యమే. నర్మదా నదీ తీరాన ఉన్న ధవళగిరి రాజ్యం వైపు తప్ప తతిమ్మ అన్ని దిక్కులా ఈ ఉగ్రాక్షుడి అడవి ఎటు చూసినా 100 ఆమడలు అన్నాడు. ఈ అడవి మధ్య ఉన్న గ్రామాల్లో, గూడాల్లో ఉన్న ప్రజలను నీ అనుచరులు అపహరిస్తున్నారు, పశువులను ఎత్తుకుపోతున్నారు. ఇది నువ్వు చేసిన వాగ్దానానికి విరుద్ధం. నన్ను హాయిగా ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండనించేందుకు అంగీకరించావు కదా నువ్వు అన్నాడు చిత్రసేనుడు.
చిత్రసేనుని మాటలు వింటూనే ఉగ్రాక్షుడు వెలవెలపోయాడు. ఏదో మాట్లాడబోయి అంతలోనే ఆగి తనకెదురుగా ఉన్న పెద్ద బండరాళ్ల కేసి చెయ్యి ఊపుతూ, అందరూ ఆ పీఠాల మీద సుఖంగా కూర్చోండి అని చిత్రసేనుని కేసి తిరిగి చూస్తూ, చిత్రసేన, నీవు పొరబడ్డావు. నీ ఈ అడవి రాజ్యంలో జరిగే మానవాపహరణలకు బాధ్యులు నా అనుచరులు కాదు అన్నాడు. నువ్వు గాని నీ అనుచరులు గాని మనుషుల జోలికే వెళ్లడం లేదని నువ్వు నన్ను నమ్మించాలని చూస్తున్నావా ఉగ్రాక్ష అన్నాడు చిత్రసేనుడు కోపంగా. నా అనుచరులు అసలు మానవుల్ని తాకడం లేదని నేను చెప్పడం లేదు. ఏదో పండగకి పబ్బానికి ఒక్కడిని అలా ఎత్తుకుపోయి భక్షించి ఉండవచ్చు, కానీ గ్రామాల మీద పడి మనుషుల్ని ఎత్తుకుపోతున్న వాళ్ళు మరొకరు. వాళ్ళు రాక్షసుల కన్నా క్రూరులు, భయంకరులు అంటూ ఉగ్రాక్షుడు ఆగి సాలోచనగా చిత్రసేనుడి కేసి చూస్తూ, జ్వాలాద్వీపం పేరు ఎప్పుడైనా విన్నావా చిత్రసేన అని అడిగాడు. అలాంటి పేరుగల ద్వీపం ఒకటి ఉందనే సంగతే నాకు తెలియదే అన్నాడు చిత్రసేనుడు ఆశ్చర్యంగా. అయితే ఈ రాత్రికి నువ్వు నీ అనుచరులు ఇక్కడే ఉండేటట్టయితే ఆ ద్వీపాన్నించి రాత్రివేళల ఈ ప్రాంతాలకు వచ్చిపోయే ఆ క్రూరుల్ని నీకు చూపెడతాను. వాళ్ళు బలంలో మా రాక్షసులకు తీసికట్టే, కానీ వాళ్ళు ఎక్కివచ్చే భీకరమైన వింత మృగాలు, వాటికి రెక్కలు ఉండి ఆకాశంలో ఎగురుతాయి గనక పక్షులందాం. వాటి ధాటికి తట్టుకునే శక్తి మాలో ఎవరికీ లేదు. అప్పటికీ ఆ జ్వాలాదీపం నుంచి వింత పక్షి మీద సవారై వచ్చిన ఒకణ్ణి ప్రాణాలతో పట్టుకున్నాం, కాని వాడు ఏ కారణం వల్లనో మర్నాటికల్లా చచ్చిపోయాడు. వాడి కంకాళాన్ని చూడదలిస్తే నా వెంటరా అన్నాడు ఉగ్రాక్షుడు. చచ్చిన వాడి కంకాళాన్ని కాదు, నువ్వు చెప్పే మాటే నిజమైతే ప్రాణాలతో ఉన్న ఆ దుర్మార్గుల్ని, వాళ్ళు ఎక్కి వచ్చే భయంకర పక్షుల్ని నాకు చూడాలని ఉంది అన్నాడు చిత్రసేనుడు. ఇందుకు సరే అన్నట్టు ఉగ్రాక్షుడు తల ఊపాడు. ఆ తర్వాత కథ ఏమైందో తర్వాత వీడియోలో చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.